తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. నేతల మధ్య సయోధ్య ప్రయత్నాలు మొదలుపెట్టింది. నేతలతో ముఖాముఖి భేటీ అవుతున్నారు రాష్ట్ర ఇన్ఛార్జ్. పార్టీ లైన్లో నడవాల్సిందేనని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ బీజేపీకి చికిత్స చేసే పనిని ఆ పార్టీ హైకమాండ్ మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. కలిసి పనిచేయాలని, ఇకనైనా మారాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. ఆర్ఎస్ఎస్ పెద్దలు బీజేపీ ముఖ్య నేతలను పిలిపించుకుని గట్టిగానే చెప్పారు. విభేదాలను పక్కన పెట్టండి, టీమ్గా పనిచేయండని చెబుతూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరి మధ్య గ్యాప్ ఉందో దాన్ని పూడ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. నేతలను కలుస్తున్నారు. పార్టీ లైన్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ చెప్పినట్లు వినాల్సిందేనని ఖరాఖండిగా చెప్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ముందు పార్టీలో మంచి వాతావరణం ఉండాలి. సంస్థాగతంగా బలోపేతం కావాలి. అది జరగాలంటే నేతల మధ్య సమన్వయం ఉండాలి. సమిష్టితత్వం లేకపోతే చేసేదేమీ ఉండదని ఆ పార్టీ హైకమాండ్ భావించింది. ఆ వాతావరణం తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అభయ్ పాటిల్, ఈటెల రాజేందర్, బండి సంజయ్లను ఒకే చోట కూర్చోబెట్టారు. గతం గతహ పార్టీ చెప్పినట్లు చేయాల్సిందేనని గట్టిగానే చెప్పారు. నేతలు కూడా పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతల మధ్య విభేదాలు లేవని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. పార్టీ నేతలంతా కుటుంబ సభ్యులుగా కలిసి ముందుకెళ్తున్నామని తెలిపారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కసితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. డీలిమిటేషన్తో రాష్ట్రంలోనూ సీట్లు పెరుగుతాయని అన్నారు. జమిలీ ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు లక్ష్మణ్. భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీగా మేమందరం కూడా సభ్యులు కొనసాగుతాం కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావడానికి అందరం మొత్తం ఆ పార్టీ యంత్రాంగం అంతా అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు కృత నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను స్పష్టంగా చెప్తున్నాను కూడా, తెలంగాణలో మహిళా రిజర్వేషన్తో పాటు సీట్ల సంఖ్య పెంపుదలతో పాటు జమిలీ ఎన్నికలు కూడా ఖాయం. ఈటెల రాజేందర్, బండి సంజయ్లతో మీటింగ్ తర్వాత అభయ్ పాటిల్ మరో ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటికి వెళ్లారు. ఆయనకు కూడా పార్టీ లైన్ కు కట్టుబడి పనిచేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ నేతలు పార్టీ లైన్లోకొచ్చి కలిసి పనిచేస్తే ఓకే, లేదంటే పక్కన పెట్టి ముందుకెళ్తామని ఢిల్లీ నేతలు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ బీజేపీ నేతల వైఖరిలో కూడా మార్పు కనిపిస్తోంది. పార్టీలో ఈ పరిస్థితి ఎన్ని రోజులుంటుందో చూడాలి.